హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు పున్నను వ్లాగ్స్. ఇదైతే సండే వ్లాగ్ అన్నమాట. సో సిద్ధప్ప టెంపుల్కి వెళ్దామని వదికేరికి రెడీ అయినాము. టైం అయితే 9:30 అవుతుంది. సో దేవుణ్ణి దర్శించుకున్నాక వచ్చి టిఫిన్ తినేది. పిల్లోళ్ళని కూడా అంటే నేను ఫస్ట్ అంతా ఇల్లు క్లీన్ చేసేసి స్నానం చేసేసి ఇంట్లో పూజ చేసేసి తర్వాత భరత్ పిల్లలు వేసినారనమాట. వాళ్ళు కూడా రెడీ అయిపోయినారు. నేను పిల్ల ఎంటుకలు పెరికేస్తుంటే ఊరికి ఎట్లా క్లిప్ పెట్టుకున్నా. ఇప్పుడైతే జడేసుకోవాలి. భరత్ కార్ అయితే బయట పెడతాడు. సో నేనైతే అంతా రెడీ, పిల్లలు కూడా రెడీ అనమాట. పునాన్నవి కూడా రెడీ చేసేసిన. అందరు స్నానం చేసి రెడీ అయిపోయినాము. ఎందుకు వదికేరికి వెళ్తాను అంటే పాప అదే లాస్ట్ పండుగ రోజు బకెట్లో పడిపోయింది కదా. సో అందుకని చెప్పి నేనైతే గుడికి వెళ్దామని చెప్పి అనుకున్నా. ఆ రోజు సిద్ధప్ప దయ వల్లే మా బిడ్డ మళ్ళీ ఇదైంది అని నాకైతే అనిపించింది. సో అందుకని చెప్పి వదికేరికి వెళ్తున్నా. సో వెళ్తా వీడియో తీస్తాను, చూస్తూ ఉన్నాను. దెబ్బలు పడే ముగ్గిపిండి అంతా తినేస్తుంది. ఇలా రెడీ అయిపోయింది పాప. పునాన్న అయితే ఇట్లా రెడీ అయింది. ఏ గిచ్చకూడదు. భరత్ అయితే కారు బయట పెట్టేదానికి ఫస్ట్ బండ్లన్నీ 2 బయట పెట్టాలన్నమాట. ఆ 2 బండ్లు బయట పెట్టిన తర్వాత కారు బయట పెడతాడు. సో బండ్లు బయట పెడతా ఉన్నాడు. నిలబెట్టేదానికి కూడా ప్లేస్ లేదు. ఇప్పుడైతే కారు బయట పెట్టేస్తాడు. లక్షి ఏడుపున్నారు. లక్షిగాడు చూడండి ముగ్గుపిండి అంతా తినేస్తుంది. దెబ్బ పడే ఎక్కు. ఇప్పుడైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయినాము. ఎక్కడికి పోతున్నావు గాయ్స్? చాలా రోజుల తర్వాత అయితే వెళ్తున్నా సిద్ధప్పకి. సో ఇప్పటి వరకు అయితే నేను అనుకున్నవన్నీ జరిగినాయి. ఇప్పుడైతే దుర్గా దాటేసినాము. ఇటు నుంచి ఒక 25 మినిట్స్ పడుతుంది అంతే. దగ్గరే వదికేరి. ఈరోజు వెళ్ళి అక్కడ ముక్కొని వస్తే నాకు ఒక పాజిటివ్ వైపు వస్తుంది అని చెప్పి నా హోప్ అనమాట, కోరిక. సో వెళ్ళేసి వచ్చిన తర్వాత చూపిస్తాను, గుడి కూడా చూపిస్తాను. ఆల్రెడీ నా వీడియోస్లో చాలా వీడియోస్లో ఉంది. 2-3 టైమ్స్ ఏమో తీసిన. లక్షి సూపర్. అక్కకి ముద్దు పెట్టిన తిడుచుడు. అమ్మ పెట్టించు. నువ్వు పెట్టు ముద్దు పెట్టు. పెట్టు అమ్మకి పెట్టు. ఇంతవరకు ముద్దులాడి తనకలాడింది. ఇప్పుడప్పుడే గుమ్మన అయిపోయింది. వీడియో తీస్తాను అని. అక్కకి పెట్టు అక్కకి ముద్దు పెట్టు. బాబా పునర్నవి స్విమ్మింగ్ పూల్ పోలంట కదా. గోట్ షీప్ కాదు. పునర్నవి స్విమ్మింగ్ పూల్ పోలంట. చెప్పే ఇప్పుడు 19.42 ఈసారి చెప్పేస్తాం కదా. అప్పుడు పునర్నవి పెద్దదైపోయింది కాబట్టి అన్ని చూసేస్తుంది. చిన్నిగాడు ఎడుచుడే క్రాస్ 19.4 19.5 రౌండ్ మార్క్. ఎట్లా అవునా? ಹೌದೌದೌದು ಎಲ್ಲ ಗಾಡಿ 18 15 ನಮ್ಮವೆಲ್ಲ ಇರೋದು. ಈ ಗಾಡಿ 19 1912 ಇದೆ ನೋಡ್ರಿ. ಬಾನೆಟ್ ಮೇಲೆ ಕಾಣುತ್ತೆ ನೋಡ್ರಿ, ಗ್ಲಾಸ್ ಕೆಳಗೆ ಬಾನೆಟ್ ಮೇಲೆ 1912 ಅಂತ ಇರುತ್ತೆ ನೋಡ್ರಿ ಮಾಡಲ್ಲ. ಬಾಡಿ ಮೇಲೆ ಇರುತ್ತೆ ನೋಡ್ರಿ ಸುಮ್ಮನೆ ಗ್ಲಾಸ್ ಕೆಳಗೆ, ಮೈನ್ ಗ್ಲಾಸ್ ಕೆಳಗೆ. ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ನಡೀತತೆ ಹೊಡಿರಿ ಸುಮ್ಮನೆ. ఓకే సరే. అక్కకి తప్ప ఎవరికి పెట్టదు ఇది. లచ్చిగాడు అక్క అంటే ప్రాణం. అట్లా అక్కక కాదా
వేసుకునింది. బ్యాంగిల్స్ వేసుకోదన్నమాట. రబ్బర్ బ్యాండ్లు బ్రేస్లెట్ లాగా చేతులకి వేసుకుంటుంది. చూపించేది బ్రేస్లెట్లు. అది ఇంత స్టైల్ పడింది పాప. అబ్బా అసలు ఇప్పుడు అద్దాలు కూడా కండ్లకు పెట్టుకోదన్నమాట. తల మీద నెత్తిన పెట్టుకోదు. ఎట్లా వీడు చూడండి చిన్నగాడి. పునాన్న వినం మధ్య స్టార్టింగ్ అనమాట. ఎంట్రన్స్ అంటే గుడి ఎంట్రన్స్ కాదు, ఆ ఊరు ఎంట్రన్స్. ఇప్పుడైతే వచ్చేసినాము. ఈరోజు అమావాస్య కాబట్టి పూజ గ్రాండ్గా చేస్తారు ఇక్కడ. అందుకే చాలామంది ఉన్నారు జనాలైతే నీళ్ళు పోపించుకునే దగ్గర సందు లేరు చూడండి. ఈడ కూడా అంతే, ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటారు. జనాలైతే పిచ్చలుగా రష్ ఉందన్నమాట. చూడండి టెంపుల్లో అసలు లోపల ఇంకెంతమంది ఉన్నారో ఏం కథనం. అసలు మామూలుగా ఖాళీగా ఉండే టెంపుల్ ఫుల్ బిజీ. క్యూ చూడండి అసలు ఎంత ఉందంటే అంత ఉంది. అసలు ఇవన్నీ దాటుకొని పోయేసరికి ఎంత టైం అవుతుందో ఏమో. అరే దేవుడా, మేమైతే ఇక్కడ పోతున్నాము. చూడాలి ఎంత టైం పడుతుంది ఏమో. అక్కడి వరకు ఉన్నారు ఫుల్. ఇక్కడ వీళ్ళు స్పీకర్ తెచ్చుకొని పెట్టి పాటలు పాడతామన్నమాట. వాళ్ళిద్దరు బ్లైండ్. డెకరేషన్ అయితే సూపర్. డైరెక్ట్ డెకరేషన్ అయితే సూపర్గా చేసినారు. కొత్త డోర్లు వేరే పెట్టినారు. ముందైతే ఇట్లా తిరుగుకొని పోయేది, ఇప్పుడైతే డైరెక్ట్ వదిలినారు. చూడాలి. సిద్ధప్ప వీడియో మాదైతే అయిపోయింది దర్శనం. జనాలు అయితే పిచ్చలుగా ఉన్నారు. క్యూ చూడండి అసలు ఇంకా ఎంత ఉన్నారో. ఈరోజు సిద్ధప్పను కూడా వీడియో తీసేసిన. చూద్దాం సిద్ధప్ప ఏం మంచి చేస్తాడు. నా బిడ్డని కాపాడినాడు సిద్ధప్ప. ఇక్కడ ఒక ఆమె బ్లైండ్, ఆమె పాటలు పాడుతుంది. అసలు సూపర్ ఉంది వాయిస్ అయితే. ఇక్కడైతే షుగర్ కేన్ జ్యూస్ ఉందన్నమాట టెంపుల్ ముందరే. సో ఒక పొద్దుతో వచ్చినాం కదా, ఆకలి అయిపోతుంది అని చెప్పి దర్శనం చేసుకున్నాక బయట వచ్చినాక షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకుంటా ఉన్నాము. ఇక్కడైతే మొత్తం కాబులి చెన్న అంటారు కదా, వేసినారు చూడండి. అసలు ఎన్ని ఎకరాలు వేసినారంటే అన్ని ఎకరాలు వేసినారు. అందులో వేరే ఇప్పుడు ఎండిపోయినాయి, ఇంకా తీసే టైం అన్నమాట అవి. వీళ్ళు ఇది మొక్కజొన్నలు, కంది బ్యాళ్ళు ఇవి వేసేది ఎక్కువ. ఎర్రగడ్డలు ఇవి తప్ప ఇంకేం పండించారనమాట. కానీ లక్షల్లో పండించి లక్షల్లో సేల్ చేస్తారు. చూడండి పీకి కుప్పలు కూడా వేసేసినారు. ఇంకా పెరికే దాంట్లోకి చాలా ఉన్నాయన్నమాట. మిషన్తో కూడా తీస్తారంట దీన్ని. కందులు కూడా పండిస్తారు. కందులు అది బ్యాళ్ళు చేస్తారు కదా, కంది బ్యాళ్ళు. సో కందులు కూడా ఎకరాలు వేస్తారు. ఒకరు 20 ఎకరాలు 30 ఎకరాలు చేస్తారంట. ఇక్కడ 100 ఎకరాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కావేరక్కలు కూడా ఈసారి ఒక 5 ఎకరాలు ఏమో వేసినారు. ఆనియన్ వేసినారు. ఏమి తొగిరి అంటే కందివేళ్ళు కదా, కందులు వేసినారు. నెక్స్ట్ ఇవి కూడా చెన్న అవి కూడా వేసినారు. సో ఒకటైతే అయిపోయింది, ఆనియన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా తొగిరి అంటే కందులు కోసినారు. ఇంకా అవి సేల్ చేస్తారేమో. అది ఎన్ని ఎకరాలు వేస్తున్నారో తెలీదు. ఫుల్గా పండిస్తారు ఇక్కడైతే. ఈ పక్కడంతా చాలా వ్యవసాయం చేస్తారు. అసలు వీళ్ళ దగ్గర ఉండే డబ్బులు ఎవరి దగ్గర ఉండదు అనమాట. మనం ఎంత కష్టపడినా నెలకు ఒకసారి జీతం వస్తుంది. కానీ వీళ్ళు ఏమంటే సంవత్సరానికి ఒక్కసారే పంట వేసేది. బోర్లు నీళ్ళకి ఇట్లా దాంట్లోకి ఏరు వానకు మాత్రమే వేస్తారు. ఎకరాలు వానలకే పండిస్తారు వీళ్ళు. వానలు కూడా వాళ్ళు వేసే టైంకే వస్తాయి. ఒక 2-3 సార్లు అంటే ముందు కొట్టే ముందుగా అట్లా వస్తాయి అన్నమాట. సో దాన్ని బట్టి వీళ్ళు వేస్తారు. రేరు బోర్ ఉండి డ్రిప్స్ వేసి ఇట్లా చేసే వాళ్ళంతా వీళ్ళు పక్కరు. ఒక్క కూడా కొందరు నీళ్ళకే వేసింటారు. చాలా వరకు నీళ్ళకే వేసినారు. ఇప్పుడు కావేరక్కలు పెట్టిండే ఒక్క తోట కూడా నీళ్ళకే బోర్కు
వాళ్ళ బోర్ ఉండే వాళ్ళే ఒక్క తోటలో ఒక్క తోట కొందరు వేసి మళ్ళీ తీసుకుంటారు, అంటే అది టైం పడుతుంది కదా. ఒక్కలు కూడా జాస్తి ఇక్కడ 9 years పైన పడుతుంది అంటే 8th year కి ఫస్ట్ పంట వస్తుంది. అంటే అది ఏమంత క్వాలిటీ 9th year నుంచి ఫుల్ క్వాలిటీ వస్తుంది. అది ఒక్కలు టెంకాయలు జొన్నలు ఇట్లాంటి పండిస్తారు. క్వింటాల్ 60,000 అంట. మేము కూడా ఒకవేళ పర్మనెంట్గా దుర్గాలో వండి పెట్టే, కానీ నేను కూడా ఇదేమి భూమి కానీ తీసుకొని కోరికి చేద్దామని అనుకున్నా. బట్ మేము ఇంకా 1 year ఉంటాము, చూడాలా అది ఎట్లయితుంది. కానీ 1 year తర్వాత కంపల్సరీ దుర్గా ఖాళీ చేయాల్సిందే మేము, అదంటూ కన్ఫాము. సో ఇవన్నీ చేసేదానికి కుదరదు. ఒకవేళ టెంకాయ చెట్లు ఇట్లాంటివి పెట్టినా మనకి 10 ఏళ్ళు 11 ఏళ్ళు అట్లా టైం పడుతుంది. అంతవరకు మనకి కోరికి అలా ఇవన్నీ కష్టము. సో ఆనియన్స్ బ్యాళ్ళు ఇట్లాంటివి అయితే ఈజీగా వేయచ్చు, ఎందుకంటే దానికి ఒక 4-5 times మందు కొట్టాలా. తర్వాత అదే పిచ్చి మొక్కలన్నీ వస్తాయి కదా, అవన్నీ తీపిచ్చాలా, కూలీ పెట్టాలా, అంతే. తర్వాత ఒక 4 months అంతే. 4 months తర్వాత పంట చేతికి వస్తుంది. సో అట్లాంటివి అయితే ఈజీగా చేపించిండొచ్చు అని నేను అనుకున్నా. కావేరక్క వాళ్ళదే ల్యాండ్ ఉందన్నమాట. కావేరక్కదే దగ్గర దగ్గర 8 ఎకరాలు 9 ఎకరాలు ఉంది. వాళ్ళ హస్బెండ్ది ఆయనది ఇద్దరిది కలుపుకుంటే ఒక 14-15 ఉంది. చేద్దామని అనింది. బట్ ఇంకా మైన్స్ 2027 చిత్రదుర్గ లాస్ట్, నెక్స్ట్ తుమ్కూరుకి వెళ్ళిపోతాం మేము. అందుకని చెప్పి వద్దనుకున్నా నేను. లేకపోతే వాళ్ళ అన్న పాపం చాలాసార్లు అడిగినాడు, చూడమ్మా వేద్దాము అని చెప్పి. కానీ అట్లా దానిలో ఇంక ఇన్వెస్ట్ చేయలేను నేను. సిద్ధప్ప దయ వల్ల అన్నీ. సిద్ధప్పని పరిచయం చేసింది కావేరక్క. సేమ్ లాస్ట్ ఇయర్ ఈ ఏప్రిల్కి జాతర జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్కి మా పాపకి నామకరణం అయిపోయి సాయంత్రము తేరుకు వచ్చినాం, సిద్ధప్ప తేరుకి. అప్పటి నుంచి సిద్ధప్పని నమ్మినా నేను. అసలు ఇంత జనాల ఎక్కడి నుంచి వచ్చినారు ఏమేమి. సిద్ధప్పది పుట్టినూరు ఆంధ్ర, హేమావతి అంట. హేమావతి నుంచి వచ్చి ఈడ స్థిరపడిపోయినాడంట. హేమావతిలో టెంపుల్ చాలా పురాతనమైంది, బట్ ఆడెవరు పూజలు చేసేవాళ్ళు, ఆ గుడిని అంతా ఇది చేసేవాళ్ళు ఎవరు లేరు. బట్ ఈ దేవుడిని ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా నమ్మినారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు మీరు జనాలు ఎంత వచ్చినారని. ఓన్లీ సండే మాత్రమే బాగా పూజ చేసేది, మిగతా రోజులంతా నార్మల్గా చేస్తారు. మార్నింగ్ ఈవినింగ్ టెంపుల్ ఓపెన్ చేసి పూజ చేయడము. కావేరక్క నుంచి ఫస్ట్ దుర్గా వచ్చినాక కావేరక్క పరిచయం అయింది. కావేరక్క నుంచి సిద్ధప్ప పరిచయం అయినాడు. చూడాల ఇంకా ఎట్లా ఉంటుందో లైఫ్, ఎవరెవరు పరిచయం అవుతారో, ఏమేమి చేస్తుందో అనేది. బట్ దేవుని దయ వల్ల ఇప్పటి వరకు అయితే మేమైతే బాగున్నాము. ఇంకా నెక్స్ట్ చేంజ్ అయితే ఎట్లుంటుందో ఏమో చూడాలా. నాకు తెలిసి ఒక 3 years ఎక్స్టెండ్ అయితే బాగా అని నేను అనుకున్నా, బట్ అయ్యేటట్టు అయితే లేదు. ఇప్పుడైతే హోటల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేయాలి. పునర్నం అయితే పడుకునేసింది. చిన్న పాప అయితే ఈడ. ఇంకా హోటల్ కూడా దగ్గరలో ఉన్నాము. సో తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇదన్నమాట ఇది హోటల్. ఈ హోటల్లో సూపర్ ఉంటుంది ఫుడ్. సో నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, ఈ పాప కడుపులో ఉన్నప్పుడు ఈడే తిన్నా నేను. ఉపాధ్యాయ ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. ఈడప్పుడే పునర్నవి ప్లాన్ వేసింది అనమాట. ఆడుండే స్వీట్లు కావాలని. మా బుడ్డి వాడు ఆల్వేస్ బుడ్డి 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 బుడ్డి. ఇడ్లీ తింటేనే ఇడ్లీ ఒకటి పలావ్ ఒకటి తెప్పించినాడు భరత్. ఒక దోశ ఒక పూరి అయితే నేనైతే పూరి తీసుకున్నా. పునర్నవి పూరి తింటుందంట. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం అనమాట. 12:30 అవుతుంది. పునర్నవి ఆడుకుంటుంది. అసలు ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ నిద్ర మార్నింగ్ లేచిన కాబట్టి. ఇప్పుడు భరత్ మటన్ తీసుకొస్తాడంట. సో చెయ్యాలి. మటన్ కూడా ఏం చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి. మొత్తానికి మటన్ తెచ్చి మటన్ ఫ్రైను బగారా రైస్ చేసిన తింటున్నాము. టైం ఆల్రెడీ 2:10. భరత్ కూడా తింటున్నాడు. పునర్ చూసుకొని ఉందన్నమాట. పునర్ కారం తిందు. సో ఈ వీడియో ఇంతే. ఈ వీడియో ఇంతటితో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.